13 ఏళ్లకే దేశవాళీ క్రికెట్లో మెరుపులు, ఆపై ఐపీఎల్లో విధ్వంసకర ఇన్నింగ్స్లు. ఇంకేముంది, టీమిండియాలోకి తీసుకోవాలంటూ జోరుగా డిమాండ్లు. తీరా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వరుసగా 3 వైఫల్యాలు. ఇప్పుడు బీసీసీఐ పైనే విమర్శలు. ఇది వైభవ్ సూర్యవంశీ విషయంలో భారత క్రికెట్ బోర్డు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక్కడ వైభవ్ టాలెంట్ ను ఏమాత్రం తక్కువ చేసి చెప్పలేం. అదే టైంలో అతను అంతర్జాతీయ క్రికెట్ కు సన్నద్ధంగా ఉన్నాడా? విదేశీ పిచ్లపై ఇదే ఫామ్ కొనసాగించగలడా? ఒకవేళ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? అతని మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని బీసీసీఐ ఎందుకు గ్రహించలేకపోయింది అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. ఇక్కడ వైభవ్ వైఫల్యాలకు కారణాలు చూస్తే 2 విషయాలు చెప్పుకోవాలి. మొదటిది, ఐపీఎల్ తరహా ఆట అన్ని వేళలా అన్ని పిచ్లపై పనికిరాదు. ఎందుకంటే ఐపీఎల్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ లీగ్. అభిమానులను అలరించేందుకు పూర్తిగా ఫ్లాట్ పిచ్లనే రూపొందిస్తారు. ఆ పిచ్లపై ఏ బ్యాటర్ అయినా దంచి కొట్టొచ్చు. అందులోనూ ఓపెనర్ గా వచ్చే ఆటగాడికి పవర్ ప్లే సౌలభ్యం కూడా ఉంటుంది. అదే విదేశీ పిచ్లపై, ముఖ్యంగా ఇంగ్లీష్ కండిషన్స్ లో ఎక్స్ట్రా బౌన్స్ కు సహకరించే పిచ్లపై ఆ దూకుడు అస్సలు పనికిరాదు. ఒకవేళ ఆడాలని ప్రయత్నిస్తే వికెట్ సమర్పించుకోవాల్సిందే. వైభవ్ విషయంలో ఇదే జరిగింది. దీంతో వైభవ్ సూర్యవంశీని భారత జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ తొందరపడింది అనే విమర్శలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ ఐపీఎల్లో ఆడిన మెరుపు ఇన్నింగ్స్ల ఆధారంగానే అతనికి జాతీయ జట్టులో పిన్న వయస్కుడిగా చోటు దక్కింది. ఎంపిక చేసిన తర్వాత వెంటనే తుది జట్టులో అవకాశం ఇవ్వకుండా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అతన్ని బెంచ్కే పరిమితం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడే అవకాశం ఇస్తామని బోర్డు స్పష్టం చేయడంతో ముందుగానే ఎంపిక చేసి వృధా చేస్తున్నారు అనే వాదన తెరపైకొచ్చింది. తుది జట్టులో ఆడిన తొలి సిరీస్ లో అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అంతర్జాతీయ స్థాయికి, దేశవాళీ స్థాయికి ఉన్న తేడాను గ్రహించి అతడికి మరింత ఫస్ట్ క్లాస్ అనుభవం అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఇండియా ఏ తరపున శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో లంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగి వివాదంలో చిక్కుకున్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని, ప్రవర్తన నియమావళిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. అన్ని పిచ్లపై పరిస్థితులకు తగ్గట్టు ఆడేలా వైభవ్ ను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత బీసీసీఐదే. బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వైభవ్ కు ఈ విషయంలో మరింత శిక్షణ ఇచ్చేలా బీసీసీఐ చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.